రేపు కాంగ్రెస్ లో చేరనున్నారు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇద్దరు మున్సిపల్ చైర్మన్లతో కలిసి రేవంత్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు ప్రకాష్ గౌడ్. రేపు కాంగ్రెస్ లో చేరనున్నారు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇద్దరు మున్సిపల్ చైర్మన్లతో కలిసి రేవంత్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు ప్రకాష్ గౌడ్. రేపు కాంగ్రెస్ లో చేరనున్నారు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. రమేష్, ఒకటి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన కోర్టులో న్యాయపరంగా ఎదుర్కోవాలని చూస్తున్న బీఆర్ఎస్ కు ఒకవైపు కేసు వాయిదా పడింది, ఇంకొక వైపు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణ మరింత ముమ్మరం చేసింది. రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రేపు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. ఆయన అధికారికంగా కూడా ధృవీకరించారు. ప్రస్తుతం తిరుపతిలో ఉన్న ప్రకాష్ గౌడ్ రేపు కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఆయనతో పాటు ఇద్దరు మున్సిపల్ చైర్మన్లు, రాజేంద్ర నగర్ పరిధిలో ఉన్న ఇద్దరు మున్సిపల్ చైర్మన్లతో పాటు తాను కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు ప్రకటించారు. తొలుత ఈ ప్రస్తుతానికి 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీళ్ళందరూ చేరకముందే మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డిని కలిసింది ప్రకాష్ గౌడ్, కానీ ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. కానీ రేపు చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర కాంగ్రెస్ పార్టీలో చేరారు. కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవల ఎమ్మెల్యే తాజాగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళంతా కూడా 7 కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక ప్రకాష్ గౌడ్ చేరితే ఆ సంఖ్య 8 చేరే అవకాశం ఉంది. ప్రకాష్ గౌడ్ తో పాటు మరో సిటీకి సంబంధించిన ఎమ్మెల్యే కూడా చేరుతున్నారన్న ప్రచారం జరిగినా కేవలం రేపు ప్రకాష్ గౌడ్ చేరిక మాత్రమే ఉంటుంది. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు చేరారు. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ చేరడం ద్వారా ఆ సంఖ్య 8 చేరుతుంది. ఇక కౌన్సిల్ కు సంబంధించి ఇప్పటి వరకు 6 బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. దండే విఠల్, భానుప్రసాద్, ఎంఎస్ ప్రభాకర్, ఎగ్గెమల్లేశం, బొగ్గవరపు దయానంద్, బసవరాజ్ సారియా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు 6 కాంగ్రెస్ పార్టీలో చేరితే ఇప్పుడు 7 కాంగ్రెస్ బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరొక ఎమ్మెల్యేతో 8 చేరుకుంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసే దిశగానే తన పావులు కలిసింది ఆకర్షి. అందులో భాగంగా 26 మంది ఎమ్మెల్యేలని ఆ పార్టీ నుంచి చేర్చుకోవాలనే కుతూహలంతో దూకుడుగా వ్యవహరిస్తుంది. ఏ ఒక్కరిని కూడా వదిలేసేదని చెప్తున్నారు. నిన్న ఢిల్లీలో కేటీఆర్ ఢిల్లీ వేదికగా కూడా పార్టీ ఫిరాయింపులపైన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాలు అవలంబిస్తుంది. ఒకవైపు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడుతూ, ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని కూడా తీవ్రంగా విమర్శించారు. అయినప్పటికీ ఎనక్కి తగ్గకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్